Hi friends, welcome to my channel Physics Guna. Please subscribe my channel. Today I would like to explain the principle of method of mixers. సో ప్రీవియస్ క్లాస్లో మనం మెథడ్ ఆఫ్ మిక్సర్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. సో అక్కడ మనకి సపోజ్ మనం ఏదైనా ఒక రెండు సబ్స్టెన్సెస్ని యాడ్ చేసినట్లయితే రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అన్నదానికి ఫార్ములాని డెరైవ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? When two or more bodies at different temperatures are brought into thermal contact, అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ బాడీస్ అనేవి ఓకే డిఫరెంట్ టెంపరేచర్స్తో ఉన్న బాడీస్ అనేవి రెండిటిని లేదా మూడు ఓకే వాటిని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే దెన్ నెట్ హీట్ లాస్ట్ బై ద హాట్ బాడీ ఈజ్ ఈక్వల్స్ టు ద నెట్ హీట్ గెయిన్డ్ బై ద కోల్డ్ బాడీస్ అంటిల్ దే అటైన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ హాట్ బాడీ ఏదైతే ఉందో ఆ రెండు బాడీల్లోని హాట్ బాడీ ఏదైతే ఉందో అది కొంత హీట్ ఎనర్జీని లాస్ అవుతుంది. అది ఎంత హీట్ ఎనర్జీని అయితే లాస్ అయ్యిందో కోల్డ్ బాడీ అనేది అంత హీట్ ఎనర్జీని కూడా అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పటి వరకు ఇలా జరుగుతుంది అంటే దే కమ్ టు ద థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఇఫ్ బోత్ ద బాడీస్ ఆర్ ఇన్ హ్యావింగ్ ద సేమ్ టెంపరేచర్, థర్మల్ ఈక్విలిబ్రియం మీన్స్ బోత్ ద బాడీస్ ఆర్ ఎట్ సేమ్ టెంపరేచర్. సో ఇక్కడ మనకి నెట్ హీట్ లాస్ట్ ఈక్వల్స్ టు నెట్ హీట్ గెయిన్. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్ అబౌట్ ద ల్యాబ్ యాక్టివిటీ డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్. ఓకే, అంటే ఒక సబ్స్టెన్స్ ఇచ్చారు మనకి, ఆ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ అంటే ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి మనం రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇవ్వాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి స్మాల్ ల్యాబ్ యాక్టివిటీ ఇచ్చారండి. సో ఒకసారి చూద్దాం. ఎయిమ్ టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గివెన్ సాలిడ్. సో ఇక్కడ గివెన్ సాలిడ్గా మనకి ఏమి ఇచ్చాడంటే లెడ్ షార్ట్స్ ఇచ్చారండి. లెడ్ షార్ట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా మరి? సో మెటీరియల్స్ రిక్వైర్డ్. వాట్ ఆర్ ద మెటీరియల్ రిక్వైర్డ్? కెలోరీమీటర్, థర్మామీటర్. థర్మామీటర్ is a device to measure the temperature of the substance. Calorimeter is a device. అండ్ స్టిర్రర్ అంటే మనం కలపడానికి యూస్ చేస్తుంటాం కదండి కెమిస్ట్రీ ల్యాబ్లో, అదని దాన్ని స్టిర్రర్ అంటాం. వాటర్, స్టీమ్ హీటర్. ఓకే, నెక్స్ట్ వుడెన్ బాక్స్ అండ్ ఆల్సో ద లెడ్ షార్ట్స్. ప్రొసీజర్ హౌ టు డూ: మెజర్ ద మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్ అలాంగ్ విత్ స్టిర్రర్. మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్ m1 ఈక్వల్స్ కెలోరీమీటర్ m1 ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సో జస్ట్ ఐ వుడ్ లైక్ టు డ్రా దట్ డయాగ్రామ్. సో దిస్ ఈజ్ ఏ కెలోరీమీటర్. Okay, this is stirrer. This is stirrer. That means this one m1, we can say m1. M1 is the mass of the calorimeter plus with stirrer. Okay, next. Now fill 1/3 of the volume of the calorimeter with water. Measure its mass and its temperature. అంటే ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఈ కెలోరీమీటర్ ఉంది కదండి, ఈ కెలోరీమీటర్ని ఓకే 1/3 వాటర్తో ఫిల్ చేస్తాం. సో ఇది 1/3 ఫిల్ చేస్తాం. సో ఇప్పుడు ఇందులో మనకి ఏముంది? వాటర్ ఉంది, అదేవిధంగా ఇంకేముంది? స్టిర్రర్, కెలోరీమీటర్. సో ఇప్పుడు మనం వే చేసామనుకోండి, వచ్చిన వేని ఏమంటామంటే వెయిట్ చేసిన దాన్ని ఓకే m2 అంటాం. సో m2 అంటే m1, అదేవిధంగా m1తో పాటు వాటర్ యొక్క మాస్ రెండు కలిపే కదా m2 వస్తుంది. ఎస్, సో m2 m1. మరి మనకి ఓన్లీ మాస్ ఆఫ్ ది వాటర్ కావాలనుకోండి, సో మాస్ ఆఫ్ ది వాటర్ కావాలంటే ఏం రాసుకోవచ్చు అంటే మాస్ ఆఫ్ వాటర్. సో మాస్ ఆఫ్ వాటర్ కావాలి కాబట్టి ఏం చేద్దాం? సో m2 మైనస్ m1 అంటే మొత్తం వెయిట్లోంచి, మొత్తం మాస్లోంచి దీని యొక్క మాస్ సబ్స్ట్రాక్ట్ చేస్తే వీ విల్ గెట్ ద మాస్ ఆఫ్ ది వాటర్. ఓకే, m2 మైనస్ m1. సో ఇప్పుడు మనం దీని యొక్క టెంపరేచర్ని మనం సపోజ్ ఇఫ్ ఐఆర్ సేయింగ్ T1, దాని యొక్క టెంపరేచర్ మనం T1 అనుకుందాం. సో ఇక్కడ అదే కదా ఇచ్చారు, టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ కిలోరీమీటర్ T1. సో కిలోరీమీటర్ అండ్ వాటర్ ఆర్ ఎట్ సేమ్ టెంపరేచర్. సో ఎందుకని? థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కదా. సో బోత్ ఆర్ ఇన్ కాంటాక్ట్, దట్స్ వే ఆ రెండింటి యొక్క టెంపరేచర్ T1 గానే మనం తీసుకోవడం జరిగింది. ఓకే, నౌ ఓకే
టేక్ ఏ ఫ్యూ లెడ్ షాట్స్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ హాట్ వాటర్ ఆర్ స్టీమ్ హీటర్. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక స్టీమ్ హీటర్ని తీసుకుని లేదంటే హాట్ వాటర్ని తీసుకుని అందులో లెడ్ షాట్స్ని ప్లేస్ చేసుకుని హీట్ దెమ్ అప్ టు ఏ టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చే వరకు ఆ లెడ్ షాట్ని హీట్ చేద్దాం. లెట్ దిస్ టెంపరేచర్ బీ T2. అంటే అప్పుడు టెంపరేచర్ ఎంత అయిందండి? లెడ్ షాట్స్ యొక్క టెంపరేచర్ T2 అయింది. ట్రాన్స్ఫర్ ద హాట్ లెడ్ షాట్స్ క్విక్లీ ఇంటూ ద calorimeter. Okay, you will notice that the mixture settles to a certain temperature after some time. Okay, measure this temperature T3 and mass of the calorimeter along with the container contents. That means, for example, ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదండి, దీంట్లోకి మనం ఏం చేయమన్నాడంటే, సో ఈ 1/3 వాటర్ తీసుకున్న దాంట్లోకి ఆ లెడ్ షాట్ని తీసుకొచ్చి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న ఆ లెడ్ షాట్ని తీసుకొచ్చి ప్లేస్ చేయమన్నాడు. అప్పుడు దాని యొక్క మాస్ ఏమవుతుందంటే M3. దాని యొక్క మాస్ M3 అనుకున్నట్లయితే, సో అప్పుడు M3 అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? స్టెర్రర్ యొక్క మాస్ ప్లస్ లిక్విడ్ వాటర్ యొక్క మాస్, అదేవిధంగా లెడ్ షాట్స్ యొక్క మాస్. ఓన్లీ మనకి దట్ మీన్స్ M3 ఈక్వల్స్ టు దట్ మీన్స్ M2, అదేవిధంగా M2 దట్ మీన్స్ స్టెర్రర్ ఇవన్నీ కలిపి ప్లస్ లెడ్ షాట్స్ యొక్క మాస్, లెడ్ షాట్స్ మాస్. సో మనకు ఓన్లీ మాస్ ఆఫ్ ది లెడ్ షాట్స్ కావాలనుకోండి, మాస్ ఆఫ్ లెడ్ షాట్స్. సో మాస్ ఆఫ్ లెడ్ షాట్స్ అంటే మనకి ఏం రాసుకోవచ్చు? దట్ ఈక్వల్స్ టు M3 మైనస్ M2. ఇప్పుడు దీని యొక్క టెంపరేచర్ ఏమనుకుందాం అంటే, దీని యొక్క టెంపరేచరు మిక్స్డ్ టెంపరేచర్ కదండి, దాన్ని T3 అనుకుందాం. ఓకే, నౌ సిన్స్ దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ హీట్ టు సరౌండింగ్స్. సో అంటే ఇక్కడ మనకు సరౌండింగ్స్కి ఏ విధమైన హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఎందుకని? ఇక్కడ మనం క్విక్లీ ఇమీడియట్గా మనం ఆ లెడ్ షాట్స్ని తీసుకొచ్చి కెలోరీమీటర్లో ప్లేస్ చేయడం జరిగింది కాబట్టి వీ కెన్ అజ్యూమ్ దట్ ద ఎంటైర్ హీట్ లాస్ట్ బై ద సాలిడ్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద కెలోరీమీటర్ అండ్ వాటర్ రీచ్ ద ఫైనల్ టెంపరేచర్. అంటే టోటల్ ఎనర్జీ అంతా కూడా ఏమైందంటే, సో లెడ్ షాట్స్ నుంచి కెలోరీమీటర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. లెట్ ద స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ది కెలోరీమీటర్, లెడ్ షాట్స్ అండ్ వాటర్ బీయింగ్, ఇప్పుడు వీటి యొక్క సబ్స్టెన్సెస్ యొక్క స్పెసిఫిక్ హీట్స్ తీసుకుందాం. సో specific heat, 3 substances here we have. First one is calorimeter, that's why specific heat of the calorimeter, and lead shots we have SL, and water is also we have, that means SW. That means SC is the specific heat of calorimeter, and SC and SL specific heat of lead shots, and SW means water only. Yes, specific heat of water. Okay, so ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద మెథడ్ ఆఫ్ మిక్చర్స్ we know heat lost by the solid equals to heat gained by the calorimeter plus heat gained by the water. సో జనరల్గా మనకి హీట్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి? Q ఈక్వల్స్ టు MST. Q ఈక్వల్స్ టు MST టెంపరేచర్. ఓకే, సో MST కాబట్టి ఇక్కడ మరి ఎవరు లాస్ అవుతున్నారు? లెడ్ షాట్స్ అనేవి లాస్ అవుతున్నాయి. సో దాని ప్రకారం మనకి ఫార్ములా ఏంటి? హీట్ లాస్ట్ ఈక్వల్స్ సింపుల్గా రాస్తున్నారండి, హీట్ లాస్ట్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్డ్. సో హీట్ ఎవరెవరు గెయిన్ చేసుకుంటున్నారు ఇక్కడ? సో కెలోరీమీటర్ ప్లస్ అదేవిధంగా వాటర్, అవును కదండి. సో హీట్ లాస్ట్ అంటే ఎవరు లాస్ అవుతున్నారండి? లెడ్ షాట్స్ కదా. సో లెడ్ షాట్స్ యొక్క మాస్ ఎంత? ఇక్కడ మనకి మాస్, M మీన్స్ మాస్. సో మాస్ ఆఫ్ ది లెడ్ షాట్స్ ఎంత? M3. దట్ మీన్స్ M3 మైనస్ M2. S means specific heat. So specific heat of the calorimeter, that is lead shots, that is SL. And okay, temperature. So temperature జనరల్గా ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం? సో 100 degrees టెంపరేచర్ తీసుకున్నప్పుడు లెడ్ షాట్స్ యొక్క టెంపరేచర్ తీసుకుంటే అక్కడ T2 కాబట్టి, సో హయ్యెస్ట్ టెంపరేచర్ T2 కాబట్టి T2 మైనస్ ఇందులో మిక్స్ చేసిన తర్వాత వచ్చిన టెంపరేచర్ అనేది T3 కాబట్టి T3. దట్ ఈక్వల్స్ హీట్ గెయిన్డ్ ఎవరు? కెలోరీమీటర్. సో జనరల్గా ఫార్ములా ఏంటి? మాస్ ఆఫ్ ది కెలోరీమీటర్. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? విత్ స్టెర్రర్ M1 వచ్చింది. అండ్ ఎస్ మీన్స్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది కెలోరీమీటర్,
and temperature. So final temperature minus initial temperature T3 minus T1 ప్లస్ నెక్స్ట్ వాటర్. మరి వాటర్ కూడా ఏం చేసింది, గెయిన్ చేసుకుంది కదా. సో వాటర్ యొక్క మాస్ ఎంత అనుకున్నాం మనం, మాస్ ఆఫ్ ది వాటర్ m2 మైనస్ m1, m2 మైనస్ m1 అండ్ స్పెసిఫిక్ హీట్ SW అండ్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో సేమ్, దట్ ఈజ్ T3 మైనస్ T1. సో హియర్ మనం ఇక్కడ T3 T1 కామన్ తీసినట్లయితే సో ఈక్వేషన్ ఏం రాయొచ్చు అంటే మనకి ఇక్కడ లెడ్ షార్ట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ కావాలి కాబట్టి ఎస్ సఫిక్స్లో ఎల్ పెట్టుకున్నాం. సో హియర్ ఇక్కడ మనం చూసినట్లయితే m1 ఇంటూ ఎస్సి ఇక్కడ కామన్ తీసేస్తున్నాను కాబట్టి m2 మైనస్ m1 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్. సో వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ వీఆర్ టేకింగ్, T3 మైనస్ T1, T3 మైనస్ T1 హోల్ డివైడెడ్ బై, ఇక్కడ ఈ రెండు టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి రైట్ సైడ్కి వస్తే ఏం చేస్తాయి, డివైడ్ చేస్తాయి కాబట్టి m3 మైనస్ m2 ఇంటూ T2 మైనస్ T3. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ అదేవిధంగా టెంపరేచర్స్ కనుక తెలిసినట్లయితే సపోజ్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఆల్ దోస్ వాల్యూస్ వీ విల్ గెట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది లెడ్ షార్ట్స్. సో ఈ విధంగా మనకి తెలియని సబ్స్టెన్స్ యొక్క ఏ సబ్స్టెన్స్ అయినా అవ్వచ్చు, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో నోయింగ్ ద స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ఏ calorimeter and water, we can calculate the specific heat of the solid. That means here lead shots we have taken. సో మీకు ఈ లెసన్ అర్థమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, and also if you have any comments please leave them in my comment box. For more updates please click the bell icon. Thank you.